गणनां त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदान शृण्वन्नोतिभिः सेदसादनम् श्रीमहागणाधिपतये नमो नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामभित्रियवतु श्रीमहासरस्वत्यै नमो नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः। ప్రేక్షకులకు శుభోదయం। ఈరోజు జూలై 8వ తేదీ సోమవారం। ఈ రోజున పంచాంగ వివరాలు చూద్దాం। స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వర్ష ఋతువు ఆషాఢమాసం శుక్లపక్షం తదియ తెల్లవారితే మంగళవారం అనగా 5:11 వరకు ఉంది। పుష్యమి నక్షత్రం ఉదయం 6:17 వరకు ఉంది। ఈ రోజున వర్జన్ రాత్రి 7:57 నుంచి 9:39 వరకు ఉంది। అలాగే మధ్యాహ్నం దుర్ముహూర్తం 12:31 నుంచి 1:23 వరకు ఉంది। మరలా 3:07 నుంచి 3:59 వరకు ఉంది। సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 12 గంటలకి 2 గంటలకు సమయం అనుకూలంగా ఉంది। రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 2 గంటలకు సమయం అనుకూలంగా ఉంది। విజయవాడకు సూర్యోదయం 5:35, సూర్యాస్తమయం 6:35. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని ఉదాహరణ ప్రస్తావన చేస్తాం। ఏంటంటే రేపు భౌమ చతుర్థి। ఈ భౌమ చతుర్థిని పురస్కరించుకుని మీకు ఎవరికైనా సరే గ్రహస్థితిలో మరి అంగారకుడి యొక్క సంచారం అనుకూలంగా లేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వీళ్ళందరూ కూడా అంగారకుడికి శాంతి చేయించుకుంటే చాలా ఉత్తమంగా ఉంటుంది। ఆర్థిక సమస్యలు, రుణ సమస్యలు, వ్యవహార సమస్యలు ఇవన్నీ కూడా అంగారక గ్రహ శాంతితో కాస్త స్థిమితపడతాయి। అందువలన భౌమ చతుర్థి ఆ అంగారకుడికి బాగా ప్రీతి అయిన రోజు చవితి మంగళవారం కలిసి రావడం అనేది అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి। అలాగే ఈ రోజున మనకు ఉన్నటువంటి ఈ గ్రహచారాన్ని చూస్తే శని కుంభంలో, రాహు మీనంలో, కుజుడు మేషంలో, గురువు వృషభంలో, రవి మిథునంలో, చంద్ర బుధ శుక్ర కర్కాటకంలో, కేతువు కన్యలో ఉన్నారు। ఒక్కసారి అందరూ కూడా భగవన్నామం చేస్తే మనం ఈరోజు ఉన్నటువంటి గ్రహచారాన్ని దానికి తగినటువంటి ఫలితాలను చూద్దాం। ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ। మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈ రోజున భయము, ఆందోళన బాగా పెరుగుతుంది। ఏ పని చేస్తున్నాం, ఏదైనా ఇబ్బంది వస్తుందేమో, ఎవరైనా ఏమైనా అంటారేమో, సమస్యలు వస్తాయేమో, పని చేద్దామా వద్దా, ఇలాగ అనేకమైనటువంటి ప్రశ్నలు తలెత్తుతూ ఉంటాయి। కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి। ఆర్థిక ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి। నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి। యాక్చువల్లీ గురు బుధ శుక్ర చంద్ర 4 గ్రహాలు బలంగా ఉన్నాయి, కానీ పనులు మధ్యస్థంగా వదిలేయద్దు। పని పూర్తయ్యేదాకా వెంబడించండి। కార్యక్రమాలని సానుకూలం చేసుకోవాలనేటువంటి ఒక ధోరణితో ముందుకు వెళ్ళండి। తద్వారా మీకు చాలా మటుకు మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు కనబడుతూ ఉంటాయి। మరి అశ్విని నక్షత్రం వాళ్ళకి కార్యక్రమాలని కూడా చాలా సానుకూలం అవుతాయి। భరణి నక్షత్రం వాళ్ళ విషయంలో ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్తే సానుకూల స్థితి ఉంటుంది అని చెప్పి సూచిస్తున్నాం। అలాగే మరి తర్వాత కృతిక 1వ పాదం వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా ఇవాళ కొంచెం ఇబ్బందికరంగా నడిచే అవకాశం ఉంది। వృషభ రాశి ఈ వృషభ రాశి వాళ్ళకి ప్రతి పనిలోనూ కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళమని చెప్పేసి సూచిస్తున్నాం। ఇతరుల వ్యవహారాల్లో కలగజేసుకోవద్దు, మీ పనులు మీరు స్వయంగా చూసుకోండి। విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటించాలి। కుజుడు అనుకూలం తక్కువగా ఉంది। కొత్త వ్యవహారాల్లో శుక్రుడికి కూడా అనుకూలం తక్కువగా ఉంది। వెనక రాశిలో కుజుడు, ముందు రాశిలో రవి ఇద్దరు కూడా చేరున్నారు। మీకు చేసే విధానం తెలుసు, తెలివితేటలు పనిచేస్తే బాగా వేగంగా ధైర్యంగా ముందుకు వెళ్తారు। కానీ పని పూర్తయి చేతికి వచ్చేసరికి మాత్రం ఫలితం శూన్యంగా కనబడుతూ ఉంటుంది। ఈ నేపథ్యంలో మీరు చాలా మటుకు జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి సూచిస్తున్నాం। మిత భాషణ, ఓర్పు, నేర్పు కూడా చాలా జాగ్రత్తగా తీసుకుంటూ వెళ్ళాలి। నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి। అన్ని కార్యక్రమాలను కూడా మీరు వేగంగా ఆలోచిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పేసి సూచిస్తున్నాం। ఓర్పు, సహనం చాలా అవసరం। ఫైనాన్స్
వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఇక్కడ కృతిగా 2, 3, 4 పాదాల వాళ్ళకి పనులు చాకచక్యంగా చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ఏదో రకం చికాకు వెంబడించే అవకాశం వస్తుంది. తర్వాత మరి రోహిణి నక్షత్రం వాళ్ళు కొంచెం ఆర్థిక వ్యవహారాల్లో చికాకులు పడతారు. మృగశిర 1, 2 పాదాల వాళ్ళకి అన్ని రకాల వ్యవహారాల్లోనూ కూడా సమస్యలు తలెత్తి ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరాలని చెప్పి సూచిస్తున్నాం. మిథున రాశి చాలా తెలివిగా ఓర్పుగా వ్యవహరిస్తారు. కార్యక్రమాలను సానుకూలం చేసుకునే దిశగా ప్రయాణం చేస్తారు. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉంటారు. ఇవాళ చాలా జాగ్రత్తలు పాటిస్తూ చాలా సమస్యల పరిష్కారాల్లో కూడా వీళ్ళు బాగా ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా చక్కనైనటువంటి జాగ్రత్తలు పాటిస్తూ లాభాలు అందుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం కనబడుతూ ఉంది. తదుపరి మృగశిర 3, 4 పాదాల వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా లాభదాయకంగా నడుస్తాయి. ధైర్యంగా ఉంటారు. ఆర్ద్ర నక్షత్రం వాళ్ళు కొంచెం చికాకులు పడే అవకాశం వస్తుంది, కానీ సరి చేసుకుంటూ ముందుకు వెళ్తారు. పునరుసు 1, 2, 3 పాదాల వాళ్ళు ఎక్కడ సమస్యలు లేకుండా కాలక్షేపం చేసే దిశగా ప్రయాణం చేసే అవకాశం ఉంది. తదుపరి కర్కాటక రాశి కుటుంబ విషయాలు బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ప్రత్యేకం తెలివితేటలు బాగా ప్రదర్శిస్తూ సమస్యలను దూరం చేసుకుంటారు. ఆర్థిక లావాదేవీలు బాగా నడుపుతారు. షేర్ వ్యాపారులకు మంచి ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో చిన్న చిన్న సమస్యలు ఉన్నా సరి చేసుకుంటూ ముందుకు వెళ్తారు. బుద్ధిమాంద్యం దూరం అవుతుంది, కానీ పనులు వాయిదా వేద్దామనేటువంటి కోరిక బాగా పెరుగుతూ ఉంటుంది. ఈ వాయిదా తత్వం వదులుకోండి, మీకు చాలా లాభాలు వచ్చే అవకాశం ఉంది. అన్ని సమస్యలు కూడా పరిష్కరించుకోవడానికి బాగా ఎక్కువగా శ్రమ చేయండి. ఇక్కడ కాలం బాగున్నప్పుడు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా మారుతూ ఉంటుంది. ఫలితాలు సానుకూలం చేసుకోవడానికి ఎక్కువగా శ్రమ చేస్తూ ముందుకు వెళ్ళాలి. పునరుసు 4 పాదం వాళ్ళకి అన్ని విధాలా కూడా అనుకూల స్థితి నడుస్తుంది. పుష్యమి నక్షత్రం వాళ్ళు ఈ వారం అంతా కూడా మీకు కొంచెం పనులు ఉద్యోగరీత్యా ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటాయి, జాగ్రత్త పడాలి. ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి బుద్ధిమాంద్యం ఈ రోజున ఎక్కువగా ఉండే అవకాశం ఉంది, కాబట్టి కొంచెం జాగ్రత్త తీసుకోమని చెప్పి సూచిస్తున్నాం. సింహరాశి చాలా అద్భుతమైన రోజు. కొన్ని పనులు బాగా వేగంగా సాగుతాయి, కొన్ని పనులు మందగమనంగా నడుస్తాయి. కొన్నిసార్లు ఈ పని చేస్తే ఇబ్బంది వస్తుందేమో అనే భయంతో వదిలేస్తూ ఉంటారు. ఇట్లాగా మిశ్రమ ఫలితాలతో ముందుకు నడిచే అవకాశం ఉంది. కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు చాలా జాగ్రత్త చూసుకోవాలి. ఆర్థిక లావాదేవీలు జాగ్రత్త చూసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. అలాగే ప్రతి అంశాల్లోనూ కూడా జాగ్రత్తలు పాటించాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగ చేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కొంచెం జాగ్రత్తలు పాటిస్తే లాభాలు వచ్చే అవకాశం ఉంది. మంచి జీవితం గడిపే అవకాశం ఉంది. ఇవాళ సత్ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. మఘా నక్షత్రం వాళ్ళకి పనులు ఆలస్యం అవుతాయి, కానీ సానుకూలంగా నడుస్తూ ఉంటాయి. అలాగే పుబ్బా నక్షత్రం వాళ్ళు ప్రతి అంశాన్ని కూడా చాలా జాగ్రత్తగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళి చాలా లాభాలు అందుకుంటారు. ఉత్తరా నక్షత్రం వాళ్ళకి 1వ పాదం వాళ్ళకి ఇవాళ ఏ పని చేసినా కానీ డబ్బు బాగా ఖర్చు అవుతుంది, సమయం బాగా ఎక్కువగా ఆలస్యం చేస్తూ ఉంటుంది. అయినప్పటికీ కూడా అన్ని కార్యక్రమాలని కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం కనబడుతూ ఉంటుంది. తర్వాత కన్యారాశి ఈ రోజున చాలా ఇబ్బందులు, ఆటంకాలు వస్తూ ఉంటాయి. వాటినన్నింటినీ కూడా సరి చేసుకుంటూ ముందుకు వెళ్తారు. కుటుంబ విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు జాగ్రత్త చూసుకోవాలి. ఎవరి వ్యవహారాల్లో ఎక్కువ కలగ చేసుకోవద్దు. మిత భాషణ, ఓర్పు చాలా అవసరం. అందరితోనూ స్నేహపూర్వకమైన సంచారం చేయండి. అన్ని వ్యవహారాలు కూడా స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మీరు ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు కనబడుతూ ఉన్నాయి. మీ యొక్క కార్యక్రమాలన్నింటినీ కూడా మీరు స్వయంగా పర్యవేక్షించుకుంటూ ఉంటే చాలా ఉత్తమమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఇతరుల మీద కనుక ఆధారపడితే ఇబ్బందికరమైనటువంటి సమస్యలు చాలా పెరిగే అవకాశం వస్తుంది. గమనించుకుని ముందుకు వెళ్తారని చెప్పి, అందులోనూ ఇక్కడ ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళు ఇతరుల వ్యవహారాల జోలికి పోదని చెప్పి ప్రత్యేకంగా సూచిస్తున్నాం. అలాగే హస్తానక్షత్రం వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా చాలా బాగా నడిచే అవకాశం వస్తుంది. చిత్త 1, 2 పాదాల వాళ్ళకి అనుకోని లాభాలు చేకూరే అవకాశం వస్తుంది. తులారాశి వాళ్ళు ప్రతి పనులను కూడా చాలా చక్కగా ఆలోచిస్తారు. కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో చాలా తెలివిగా, ఓర్పుగా వ్యవహరిస్తారు. అనుకోని లాభాలు చేకూరే రోజు ఈరోజు.
మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్తారు. అన్ని కార్యక్రమాలని కూడా మీరు సానుకూలం చేసుకోవడంలో ఎక్కువగా కృషి చేసే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో, విదేశీ నివాస ప్రయత్నాల్లో ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. అన్ని కార్యక్రమాలని కూడా చాలా జాగ్రత్తగా నడుపుకుంటూ ముందుకు వెళ్తే ఉత్తమంగా ఉంటుందని చెప్పి సూచిస్తున్నాం. ప్రతి అంశాన్ని కూడా చాలా జాగ్రత్తగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళడంలో లాభాలు పొందుతారు. ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు. మీ పనులు మీరు స్వయంగా చేసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమమైన ఫలితాలు కూడా వచ్చే అవకాశం వస్తుంది. చిత్త 3-4 పదాల వాళ్ళకి కార్యక్రమాలని కూడా వేగంగా నడుస్తాయి. అలాగే స్వాతి నక్షత్రం వాళ్ళు కొంచెం చికాకులు పడే అవకాశం ఉంది. విశాఖ 1-2-3 పదాల వాళ్ళకి కొన్ని సమస్యలు కొత్తవి సృష్టింపబడే అవకాశం కూడా కనబడుతోంది. జాగ్రత్తగా ఉండమని చెప్పి సూచిస్తూ ఉన్నాం. ఆర్థిక విషయాల్లోని చికాకులు వచ్చే అవకాశం కూడా కనబడుతోంది. తదుపరి వృశ్చిక రాశి. ఆచారం చాలా అద్భుతంగా ఉంది. అన్ని కార్యక్రమాలు కూడా సానుకూలం అవుతాయి. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు చాలా అనుకూలంగా నడుస్తాయి. ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితం గడుపుతారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అందరూ బాగా సహకారం చేస్తారు. అన్ని కార్యక్రమాలు బాగా అనుకూలం అవుతాయి. మంచి జీవనం సాగించే అవకాశం ఉంది. విశాఖ 4వ పదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. అనురాధ నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఉన్నటువంటి సమస్యలు తీరడానికి వాళ్ళ మార్గాలు గోచరమవుతాయి. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు బుద్ధిమాంద్యం లేకుండా, పనులు వాయిదా వేయకుండా ప్రతి అంశాన్ని కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళి చాలా లాభాలు అందుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. తదుపరి ధనురాశి. అన్ని కార్యక్రమాలు వేగంగా నడుస్తాయి. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు తీసుకునే అవకాశం ఉంది. మంచి జీవితం గడుపుతారు. అందరూ బాగా సహకారం చేసే అవకాశం ఉంది. అన్ని కార్యక్రమాల్లోనూ కూడా మంచి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. మిత భాషణ, ఓర్పు, నేర్పు నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మూల నక్షత్రం వాళ్ళు ప్రతి విషయాన్ని కూడా సానుకూలంగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. అలాగే పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి ఎక్కడ ఇబ్బందులు లేకుండా జీవితం సాగే అవకాశం ఉంది. ఉత్తరాషాఢ 1వ పదం వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా బాగా లాభదాయకంగా నడుస్తూ ఉంటాయి. మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళు ఈరోజు తెలివిగా ప్రవర్తిస్తారు, ఓర్పుగా వ్యవహరిస్తారు. కార్యక్రమాలన్నీ కూడా సానుకూలం చేసుకుంటారు. ఎక్కడా ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు. ముఖ్యంగా ప్రతి పనులను కూడా విజ్ఞానంతో ముందుకు వెళ్ళి తెలివితేటలు బాగా ప్రదర్శిస్తూ అన్ని కార్యక్రమాలని కూడా చాలా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు అన్నీ కూడా సానుకూలం అవుతాయి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. మంచి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఉత్తరాషాఢ 2, 3, 4 పదాల వాళ్ళు ప్రతి కార్యక్రమాన్ని కూడా సానుకూలం చేసుకుంటారు. అలాగే మూల నక్షత్రం వాళ్ళు మంచి జీవితాన్ని గడిపే అవకాశం వస్తుంది. ధనిష్ట 1, 2 పదాల వాళ్ళకి కుటుంబ వ్యవహారాల్లో చికాకులు లేకుండా నడిచే అవకాశం ఉంది. తదుపరి కుంభరాశి. అన్ని పనులు కూడా వేగంగా సాగుతాయి. అందరూ బాగా సహకారం చేస్తారు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు పొందుతారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు వస్తాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అన్ని విషయాలను కూడా విజయాలు సాధిస్తారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా విజయాలు సాధించే అవకాశం ఉంది. అద్భుతమైనటువంటి ప్రణాళికలు చేస్తారు. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు. మంచి ఫలితాలు తీసుకునే అవకాశం బాగా కనబడుతూ ఉంది. అలాగే ఈ రోజున మీకున్నటువంటి ప్రతి అంశంలోనూ కూడా మంచి ఫలితాలు తీసుకోవడం కాకుండా లాభాలు కూడా అందుకునే అవకాశం వస్తుంది. 4 పదాల వాళ్ళకి వృత్తి విషయంగా వ్యవహారపరంగా లాభాలు ఉంటాయి. శతభిష నక్షత్రం వాళ్ళకి మానసిక ప్రశాంతత బాగా ఉంటుంది. పూర్వభద్ర నక్షత్రం వాళ్ళకి కుటుంబ సౌకర్యం బాగా అనుకూలంగా ఉంటుంది. మీనరాశి. విదేశీ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు వంటి కొంచెం పెద్ద ప్రాజెక్టులు ఇవాళ టేకప్ చేయకుండా ఉంటే మంచిది. రోజువారీ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. చాలా మటుకు అనుకూల స్థితి ఏర్పడుతుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకం శ్రద్ధ, జాగ్రత్త గమనించాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. పూర్వభద్ర 4 పదం వాళ్ళకి అన్ని పనులు కూడా బాగా సాగుతాయి. ఉత్తరభద్ర నక్షత్రం వాళ్ళు అన్ని కార్యక్రమాల్లో కూడా విజయాలు సాధిస్తారు. రేవతి నక్షత్రం వాళ్ళకి
బుద్ధి కుశలత బాగా పెరిగే అవకాశం వస్తుంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహేన్ మహేషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం దశతు.